హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే సదరన్ సర్టిఫికేట్ గురించి అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే నిన్న కూడా వచ్చింది. నిన్న సదరన్ స్లాట్ బుకింగ్ అయితే ఓపెన్ అయ్యింది, కానీ కొన్ని కేటగిరీలు మాత్రం నిన్న వర్క్ అయితే అవ్వలేదు. అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల సదరన్ స్లాట్ బుకింగ్ చాలా వరకు అవ్వలేదండి. అది కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఫుల్ అయిపోయింది, ఏ కేటగిరీ ఖాళీగా ఉన్నాయి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి మిగతా కేటగిరీ అనే విషయాన్ని మీకు పూర్తిగా నేను అప్డేట్ ఇస్తాను. అలాగే కొంత సాంకేతిక కారణాల వల్ల ఏ ప్రాబ్లం అనేది కూడా నేను ఇప్పుడు వివరాలు అందిస్తాను. ఏం డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది విషయం కూడా నేను మీకు పూర్తిగా ఇప్పుడు సదరన్ స్లాట్ గురించి అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మనం అప్డేట్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. ఇక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం పూర్తి వివరాలు ఏంటంటే, ఇప్పుడు సదరన్ స్లాట్ బుకింగ్ గురించి దివ్యాంగ సోదరులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి దివ్యాంగ సోదరులకి అయితే శుభవార్త అనుకోవచ్చు. అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళకి బ్యాడ్ కూడా అనుకోవచ్చు. సాంకేతిక కారణాల వల్ల నిన్న జరిగినటువంటి సదరన్ స్లాట్ బుకింగ్ ఓపెనింగ్ అయితే జరిగింది. సదరన్ స్లాటింగ్ ఓపెనింగ్ అవడమే కానీ కొన్ని కేటగిరీలు అయితే మాత్రం కాలేదు. ఎందుకంటే ఆధార్ కార్డుకు ఓటీపీ రాకపోవడం ఒక కారణం. ఇంకోటి ఏంటంటే సదరన్ స్లాటింగ్ ఓపెన్ అయిన వెంటనే కొన్ని కేటగిరీలు పూర్తి కూడా అయిపోవడం కూడా జరిగిపోయింది. ఎందుకంటే హీరింగ్ చెవిటి అనే వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటున్నారన్నమాట. ఎక్కువగా చెవిటి ఉన్న వాళ్ళు అనేసి ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ఆ హీరింగ్ అనే కేటగిరీ మాత్రం పూర్తిగా క్లోజ్ అయిపోవడం కూడా జరిగిపోతుంది. ఎందుకంటే చాలామంది ఎక్కువగా హీర్ కటింగ్ చెవిటి కోసమే ఎక్కువ కేటగిరీకి సంబంధించిన సదరన్ స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించిన కేటగిరీ అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయింది కూడా అనుకోవచ్చు. దాని గురించి అయితే మళ్ళీ మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు మనకి సచివాలయం సిబ్బంది అందుబాటులో లేనందువల్ల సోమవారం కొన్ని కేటగిరీలు అంటే మంచానికి పరిమితమైన వాళ్ళు, అలాగే మెంటల్ డిజార్డెడ్ అంటే మెంటల్గా ఉన్న వాళ్ళకి, అలాగే ఈ కొంతమంది హార్ట్ పేషెంట్లు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఈ 15 రోజుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. 10-15 రోజుల దాకా ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీళ్ళు సోమవారం వెళ్ళైనా చేసుకోవచ్చు. ఈరోజు రేపు సచివాలయం వాళ్ళు సెలవు దినంగా కాబట్టి ఎల్లుండి సోమవారం రోజు వెళ్ళి వీళ్ళు బుక్ చేసుకోవచ్చు. కానీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకు సరిగా రావట్లేదండి. కాబట్టి మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్లో ఎస్ఎంఎస్లు ఫుల్ అయిపోయిండో కూడా కొన్ని కారణాలు కావచ్చు, కానీ కొన్ని కారణాలు కూడా కొన్ని కావట్లేదు. కాబట్టి మీరు ఫోను నెంబరు సరిగా చూసుకోండి, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉందో లేదో. ఎందుకంటే ఆ లింక్ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు, కానీ కావట్లేదు కొంతమంది. కాబట్టి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కంపల్సరీగా చేసి పెట్టుకోండి. ఎల్లుండికంతా కొంతమంది కేటగిరీలకి అందుబాటులో అయితే ఉన్నాయి. కళ్ళ గుడ్డి వాళ్ళకి ఉంటుంది, అలాగే మెంటల్గా ఉండే వాళ్ళకి ఉంటుంది, మంచానికి పరిమితమైన వాళ్ళకి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే పక్షవాతం వాళ్ళకి మాత్రం ఉండవండి. ఎందుకంటే అవి కూడా పూర్తి అయిపోయి ఉంటాయి మ్యాక్సిమం. నిన్న సాంకేతిక కారణాల వల్ల కొన్ని అయితే బుక్ అయినాయి, వాళ్ళకి మాత్రం అయిపోయినాయి. కానీ ఈ మంచానికి పరిమితమైన వాళ్ళు, అలాగే ఎవరైతే హార్ట్ పేషెంట్ ఉంటారో వాళ్ళు, అలాగే డయాలసిస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కొంతమంది కొన్ని కేటగిరీలకు సంబంధించినట్టయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే సోమవారం కూడా ఉంది. ఈ లాగిన్ చేసిన వెంటనే ఒక్క రోజుతోనే క్లోజ్ చేయకుండా 10-15 రోజుల లోపల దగ్గర లాగిన్ అయితే ఓపెన్లో ఉంటుంది. కానీ కేటగిరీలు కొన్ని అయితే ఫుల్ అయిపోతాయి. ఎక్కువగా చెవిటి అనేది కేటగిరీ మాత్రం పూర్తిగా ఒక రోజుతోనే క్లోజ్ అయిపోతుంది. అని కొన్ని కేటగిరీలు మాత్రం ఉంటాయి. ఇది మెంటల్ డిజార్డెడ్గా మెంటల్గా ఉండేవాళ్ళు, అలాగే మంచానికి పరిమితమైన వాళ్ళు, నేను చెప్పినట్టు వీళ్ళందరూ మాత్రం అందుబాటులో ఉంటాయి. కానీ మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటేనే అవుతుంది. అలాగే మీకున్నటువంటి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న ఫోన్ తీసుకెళ్ళండి. మనిషి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓటీపీ ద్వారానే అక్కడ చేసే ప్రక్రియ కూడా ఉంది. సచివాలయంకి వెళ్ళండి, లేదా మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్కైనా వెళ్ళేసి బుక్ చేసుకోండి. కానీ సచివాలయ సిబ్బంది వాళ్ళు పనిచేయట్లేదు, మీ సేవకి వెళ్ళమని చెప్తున్నారు. కానీ మీ సేవలో కూడా పనిచేస్తే ఇక్కడ పనిచేస్తుంది. సచివాలయం పనిచేసిన సైటే మీ సేవలో కూడా పనిచేస్తుంది. మీరు ఇక్కడికి తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు సచివాలయం పనిచేసినప్పుడు చేయండి మేడం అని చెప్పేసి ఒక గంటను కూర్చొని మీరు చేయించుకోండి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది. కాబట్టి మీరు సదరన్ స్లాట్ బుకింగ్ అక్కడికి వెళ్ళండి, సచివాలయంకి వెళ్ళండి, సచివాలయం పనిచేయలేదండి మీ సేవకి వెళ్ళండి అంటారు. మీ సేవలో పనిచేసిందైనా అదే, లేదా మీకు తెలిసింది మీ సేవలో ఫోన్ నెంబర్ ఉంటే కనుక్కొని మరి వెళ్ళండి. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ టైంలో మనం ఆడించడానికి ఒక అరగంట 15 నిమిషాల లోపల కూడా కొన్ని అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మీరు త్వరగా సోమవారం రోజు మాత్రం వెళ్ళి కొన్ని కేటగిరీలో అదే మంచానికి పరిమితమైన వాళ్ళు, మెంటల్గా డిజార్డెడ్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయ్యి మంచానికి పరిమితమైన ఉంటారు, వాళ్ళు మాత్రం సోమవారం బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది ఒక వారం రోజుల దాకా ఆన్లో ఉంటుంది లాగిన్. కొన్ని కేటగిరీలు ఫుల్ అయిపోతుంది, సేవి కేటగిరీ ఫుల్ అయిపోతుంది. అది మాత్రం దానికోసం మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకా
ఎప్పుడు మూడు నెలలకు ఒకసారి వెళ్తేనే. ఇది ఫ్రెండ్స్ సదరన్ స్లాట్ బుకింగ్ నుంచి ఓపెన్ అయింది. మీరు త్వరగా బుక్ చేసుకోండి. త్వరగా ఎవరైతే దివ్యాంగ సోదరులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే సదరన్ స్లాట్ బుకింగ్ అయితే ఓపెన్ అయింది. నిన్నైతే పనిచేయలేదు. మళ్ళీ ఈరోజు రేపు మన సచివాలయ సిబ్బందికి సెలవు కాబట్టి సోమవారం చేస్తా అని చెప్తున్నారు కాబట్టి సోమవారం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. నచ్చినట్టయితే లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.